హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మా మమ్మీ వాళ్ళ ఊర్లో వనభోజనాలు ఎళ్తున్నారని వచ్చాము. ఇట్లా వనభోజనాలకెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది గదా! అందరొస్తారు. అందరితోటి కలిసి ఇలా బయటికి వెళ్ళి అంటే ఎప్పుడు ఇంట్లోనే వంట చేసుకొని తినడం అనేది కామన్. ఇలా అప్పుడప్పుడు బయటికెళ్ళి ఇట్లా వంట చేసుకొని అక్కడ తినడం చాలా మంచిగా అనిపిస్తది. సిటీలో ఉన్న వాళ్ళకి ఇవేమీ అంత ఛాన్స్ ఉండదు. ఇలా విలేజ్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా వెళ్తాం. మెయిన్‌గా వీటిని మేమైతే వర్షాకాలం స్టార్టింగ్‌లో అంటే మా దగ్గర వర్షాలు పడకపోతే ఇట్లా బయటికెళ్ళి వంట చేసుకొని తింటే వర్షాలు పడతాయి అనేది ఒక నమ్మకము. అందరూ వెళ్తారు ఇలా. మాక్సిమం మా ఊర్లో చాలామంది వెళ్లారు. ఇట్లా పక్కన ఊర్లల్లో గూడా వెళ్తుంటారు. మీరెవరైనా వెళ్ళిన వాళ్ళుంటే నాకు కామెంట్ జేయండి. చూడండి ఇలా అన్నీ సదురుకొని ఒక ట్రాలీ మాట్లాడుకున్నాం. అందరం కలిసి వెళ్ళడం కోసము. అన్ని సామాన్లు, పీటలు, వాటరు అన్నీ. ఇక నేనైతే కళాయి పట్టుకొని తిరుగుతున్నా. అందులో చికెన్ ఫ్రై చేయడం కోసము. అన్నీ అక్కడే వండుకొని, అక్కడే తినేసి వస్తాము. అన్నీ తీసుకొని వెళ్ళాలి. అక్కడికి కావాల్సినవన్నీ అంటే ఇక మనకి మళ్ళీ రావాలంటే కుదరదు కాబట్టి వాటర్ క్యాన్ అయినా ఏవైనా ఎక్స్ట్రా కొంచెం తీసుకున్నాము. ఇక అందరం కలిసి ట్రాలీ ఎక్కి ఒక ప్లేస్ వెతికి అక్కడ దిగినాము. అంతే మా డాడీ వాళ్ళు వెళ్ళి ముందే ఒక ప్లేస్ని చూశారు. అంటే చెట్టు మంచి నీడు ఉండాలి కదా, ఎండ కొడుతుందని. ఇక్కడ తట్ట చూడండి, తట్ట మా వాళ్ళు మొయ్యలేక మా అన్నయ్యకి ఎత్తినారు పాపం. ఇక్కడ తట్టలోనే తీసుకొని వెళ్ళాలి, అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఆ తట్టలో మనకు కావాల్సిన మసాలాలు, అల్లము, ఇంకా బియ్యము అవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. ట్రాలీ వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఇక అందరం కలిసి నడవడం స్టార్ట్ చేసినాము. కొంచెం లోపలికే వెళ్ళినాము. అంటే ఇట్లా అడవిలాగా ఉండే ప్లేస్కి చూసుకొని అక్కడ కూర్చోవడం కోసము పట్టా తీసుకెళ్ళాము మేము. ఆ పట్టా వేసుకొని అందరం కలిసి దాన్ని క్లీన్ చేసి ఫస్ట్ అక్కడ అందరం కూర్చున్నాము. మా మమ్మీ వాళ్ళంతా కావాల్సినవన్నీ సదరడం స్టార్ట్ చేశారు. గురాత్య బోని కొట్టేసింది పట్టాలో కూర్చొని. ఇక్కడ మేము పొయ్యి అవన్నీ సెట్ చేసుకున్నాము. మేమైతే ఇంటి దగ్గర నుంచి కళ్ళు తీసుకెళ్ళాము. మా విలేజ్లో చాలా ఫేమస్ అండి కళ్ళు. చాలా బాగుంటుంది టేస్ట్. నేను కూడా తాగుతాను కళ్ళు. ఇంటి దగ్గర కళ్ళు తీసుకొని గుడాలు లేదా గుగ్గిళ్ళు అవి అంటారు కదా, అవి కూడా తీసుకొచ్చుకున్నాం. ఇంటి దగ్గర చేసుకొని వచ్చినాం. ఈ రెండు వెళ్ళగానే తినడానికి ఏమైనా కావాలి కదా అని మేము మార్నింగే వెళ్తాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంక అక్కడే ఉండడం అనమాట. వెళ్ళగానే ఇట్లా అందరం కూర్చొని కొంచెం గ్లాస్లో కళ్ళు పోసుకొని ఆ గుడాలు పెట్టుకొని తింటున్నాము, కొంచెం ఎనర్జీ రావడం కోసం. తర్వాత ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. అవి గుగ్గిళ్ళు అయితే ఇక అసలు ఆ కళ్ళు గుడాలు అనేది బెస్ట్ కాంబినేషన్ అనమాట. నాకైతే చాలా ఇష్టం అట్లా. మా గుణాద్య కూడా తింటుంది. అందరం కూర్చొని తింటున్నాము. మా చెల్లి చూడండి 2 గ్లాసులు పోసుకొని పెట్టుకుంది పక్కన. అందరు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారనమాట. అంత ప్లేస్ అంతా మనదే అనమాట ఇవాల్టి వరకు. మా తాతయ్య ఇప్పుడే వచ్చాడు. ఏంటి సంచిలో ఏముందో తెలుసా, అందులో 2 నాటుకోళ్ళు తెచ్చిండనమాట. అవి కట్ చేసుకొని వండుకొని మంచిగా తిని సాయంత్రం వరకు ఉండి ఇంకా ఉయ్యాల కట్టుకొని ఊగి అన్నీ చేసి చిన్నగా ఇంటికి వెళ్తాము. ఇది ఊరికి దగ్గరే కాబట్టి ట్రావెలింగ్ టైం అంటూ ఏముండదు. ఉన్నంతసేపు ఉండడం, వెళ్ళిపోవడం, ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చినాం ఇవాళ. బాయ్ బాయ్.